జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం. ఆయన సూచన మేరకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించనున్నట్టు కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో విస్తృత పర్యటన చేస్తూ పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండేలాంటి కార్పొరేషన్కి ఆయన పేరు పరిశీలించే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 తెలుగుదేశం పార్టీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధ్యాయ పోస్టులో 70% మేమే భర్తీ చేశాం. అమ్మకు వందనంపై త్వరలో మార్గదర్శకాలు. శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. జూలై కల్లా పోలవరం ఎడమ కాలువ నీరు. రామానాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిఎస్సీ పైన తొలి సంతకం చేశానని, అందులో భాగంగా టెట్ నిర్వహించగా 1.87 లక్షల మంది అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. శాసనమండలిలో వివిధ అంశాలపై వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలపై లోకేష్ బదిలిస్తూ వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. 94 నుంచి 2,60,194 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా వాటిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు 1,80,272, అంటే 70% మేమే భర్తీ చేశామని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలో రానుందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఈ పథకానికి 9,407 కోట్లు కేటాయించామని లోకేష్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది